ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయమైన దివ్యనామాన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులైన మీ అందరికీ కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారపు శుభాశీస్సులు తెలియజేస్తున్నాము. ప్రభుల వారు కలువరి శిలువలో చేసిన తన యొక్క త్యాగపూరితమైన ఆ బలియాగపు యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మీకును మీ కుటుంబాలకును కలుగునుగాక. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినాన మనము మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మాట్లాడిన మూడవ మాటను మనము ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు నేను చదువుతున్నాను. దయతో శ్రద్ధగా ఆలకిద్దాం. యేసు తన తల్లియును తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. మరియు శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చిన్న ప్రార్థన. దయగల మా దేవ, కృపగల మా తండ్రి, జీవాధిపతి, ఈ చదవబడిన నీ శ్రేష్టకరమైన ఈ వాక్కుల ద్వారా కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. ప్రతి మాటను అగ్నిలో పుటం వేయండి. మాకు కావలసిన సందేశాన్ని మాకు దయచేయమని సమస్త మహిమను మీకు ఆపాదిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మరొక పర్యాయము మీ అందరికి కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ చదవబడిన ఈ యొక్క లేఖన భాగము యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువు వారు కలువరి శిలువలో మాట్లాడిన ఈ మూడవ మాట. ఆ మాట ఏమనగా, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఈ లేఖన భాగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆ గొల్గొతా కొండ మీదకి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన దీనికి ముందు పూర్వము 2 మాటలు ఆయన మాట్లాడినట్లుగా మనకు అనిపిస్తుంది. ఏమనగా, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వారిని క్షమించుము. చూడండి, ఆయన ఒక మహా సంగ్రహం ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఒక మహా గొప్ప అతి భయంకరమైన శిలువ యాతనను శ్రమల ద్వారా ఆయన ప్రయాణిస్తూ కూడా ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ మనం కానీ ధ్యానం చేసుకున్నట్లయితే, మొదటిగా తనకు హింసను కలగచేస్తున్న వారిని ఆయన క్షమించే దేవుడిగా ఉన్నాడు. రెండవదిగా చూసుకున్నట్లయితే, ఇదిగో కలువరి శిలువలో ఆ దొంగ, 2 దొంగలు, ఒక దొంగ కుడివైపు ఉన్న దొంగ, అయ్యా, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అన్నప్పుడు, నువ్వు నిశ్చయముగా నేడు నాతో పరదేశంలో ఉందువు అన్న మాటను మాట్లాడినట్లుగా మనకు కనిపిస్తుంది. చూడండి, ఈ మూడవదిగా ఈ మాటలో మనం కానీ చూసుకున్నట్లయితే, అతని కళ్ళ ఎదుట 5 వ్యక్తులు కనిపిస్తున్నట్లుగా మనకు లేఖన భాగంలో మనకు కనిపిస్తుంది. అంతవరకు అనేక మంది ఆయనను వెంబడించిన వారు ఉన్నారు. 12 మంది శిష్యులు వారు, తనకంటే ముందు 60 మంది శిష్యులుగా, కొన్ని వందల మంది శిష్యులుగా వెంబడించిన వారిలో, తన కష్టాల్లో, శ్రమల్లో, భయంకరమైన ఈ యాతనలో అతని దగ్గర కేవలము 5 మాత్రమే ఉన్నారు. వారిలో 4 స్త్రీలు. ఆ 4 స్త్రీలలో ఒక స్త్రీ ఎవరనగా, ఆయన ఈ లోకానికి రావటానికి ఒక సాధనముగా ఏర్పాటు చేయబడిన శరీరానుసారమైన తల్లి అయిన మరియగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం కానీ చూసుకున్నట్లయితే, అక్కడే ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లేఫా భార్య అయిన మరియయు, మగ్ధలేని మరియయు ఆయన యొద్ద నిలిచి ఉన్నట్లుగా చూస్తున్నాం. వారితో పాటు ఆయన అమితముగా ప్రేమించిన జబదేయ కుమారుల్లో ఒకడైన యోహాను కూడా ఆయన ఎదుట నించొని ఉన్నాడు. మనం కానీ చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక మహా గొప్ప సంగ్రామం ఈ లోకం కొరకు దేవుడు తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి తను దేని నిమిత్తమైతే పంపించాడు,
పుస్తకపు చుట్టలో దేని గురించి అయితే రాయబడి ఉన్నాయో వాటినన్నిటిని కూడా నెరవేర్చడానికి ఆయన వచ్చి నెరవేరుస్తున్న ఆ దినాలలో ఈ హోలీ వీక్లో ఆయన అనేకమైన విషయాలు ఆయన మాట్లాడాడు. ఇదిగో ఆయనను సర్వలోక మానవాళి యొక్క పాపపు యొక్క పత్రాన్ని సిలువకు మేకుకు కొట్టవేయబడుచున్నాడు. ఇదిగో అపవాది ఇప్పుడు వెలుపలికి తోసివేయబడుతున్నాడు అన్నమాట. కానీ ఇంకా మనం కానీ చూసుకున్నట్లయితే అపవాది యొక్క తలను ఆయన కాళ్ళ క్రింద చితక తొరుకుతున్నాడు అనే యొక్క ఆ మాటలు మనము ఈ హోలీ వీక్ విషయాల్లో మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ మూడవదిగా ఈ యొక్క మహా గొప్ప సంగ్రామంలో కూడా శ్రమల ద్వారా వెళుతున్నప్పుడు కూడా ఆయన తాను కలిగి ఉన్న తన దగ్గర ఉన్న తన తల్లి అయిన మరియను ఆయన మనవని దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని గన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చూడండి, ఆయన ఒక సంపూర్ణమైన మానవుడిగా ఈ లోకంలో జీవించాడు. ఒక సంపూర్ణమైన దేవుడుగా ఆయన ఈ లోకంలో జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. ఇంకా మనం కానీ చూసుకున్నట్లయితే ఆయన తన తండ్రి అయిన దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వ్యక్తిగా ఉన్నాడు. లేఖనాలు అనేక భాగాలలో నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. తన తండ్రిని సంతోషపరిచాడు. ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు అని పరలోకంలో నుంచి ఒక మహా గొప్ప శబ్దము భూలోకంలో వినటాన్ని శిష్యులు 2 పర్యాయాలు గమనించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర ఆయన బాప్తిస్మం పొంది పైకి వచ్చినప్పుడు, రెండవదిగా మనం కానీ చూసుకున్నట్లయితే రూపాంతరం కొండ మీద ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆ యాకోబు యోహానులతో దేవాతి దేవుడు వారితో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, తన తండ్రి అయిన దేవుని ఆయన సంతోషపరిచిన దేవుడిగా ఉన్నాడు. రెండవదిగా భౌతికంగా ఆయన ఈ లోకానికి రావడానికి ఒక సాధనముగా ఏర్పాటు చేయబడిన శరీరానుసారమైన శరీరరీతిగా తల్లిగా ఏర్పాటు చేయబడిన మరియను ఆయన విడువలేదండి. తల్లి పట్ల తనకు కలిగి ఉన్న బాధ్యతను, ప్రేమను ఆయన చూపిస్తున్న దేవుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి! ఈ మధ్య ప్రసార మాధ్యమాలలో నేను ఒక సంగతి నేను చూశాను. ఒక స్త్రీ ఈ విధంగా మాట్లాడుతుంది. చూడండి, ప్రతి ఒక్క తల్లిని తండ్రిని తన కూతురు దగ్గర కానీ చూసుకునే విధముగా భారతదేశంలో కానీ ఉండినట్లయితే ఈ యొక్క భారతదేశంలో కానీ ఎక్కడ కూడా అనాథ ఆశ్రమాలు ఉండవని చెప్పేసి ఒక మాట మాట్లాడితే దాని కింద ఒక పురుషుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ఏమనగా, ప్రతి ఇంటిలో ఉన్న కోడలు తన అత్తను మామను సొంత తల్లిగా తండ్రిగా చూసుకున్నట్లయితే ఈ లోకంలో అనాథాశ్రమాలు అనాథ శరణాలయాలు ఉండవని చెప్పేసి చూస్తున్నాం. అటువంటి ప్రేమ చల్లారిపోయిన కుటుంబం పట్ల, బాధ్యతల పట్ల ప్రేమ చల్లారిపోయిన దినాలలో మనము జీవిస్తున్నాం. అయితే దేవుడు ఎంతో గొప్ప శ్రమను యేసుక్రీస్తు ప్రభుల వారు భయంకరమైన శ్రమల మార్గాల ద్వారా వెళుతూ ఉన్నా కానీ ఆయన కలిగి ఉన్న బాధ్యతను ఆయన మరవలేదు. తల్లి పట్ల అతడు సంపూర్ణమైన పరిపూర్ణమైన ప్రేమను కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మీరు మనం కానీ చూసుకున్నట్లయితే తన యొక్క 12వ ఏట యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యెరూషలేము దేవాలయంలో తప్పిపోతున్నప్పుడు తల్లి ఎంతగానో బాధపడింది కదా. ఎంతగానో వారు తల్లి ఆ సమయంలో ఉన్న శరీరాను తండ్రి అయిన భౌతికంగా తండ్రిగా ఏర్పాటు చేయబడిన ఆ యోసేపు ఎంతగానో 2 దినాలు ప్రయాణం చేసి అతను ఎతుకుతూ వచ్చినప్పుడు ఆయన తల్లితో ఒక మాట అంటున్నాడు. అమ్మా, నేను నా తండ్రి పనిలో ఉన్నానని నీకు తెలియదా అన్నాడు. ఇంకా మనం కానీ చూసుకున్నట్లయితే ఆ యొక్క కానాను వివాహంలో ఆమె వచ్చి, అయ్యా నీవు ఈ కార్యక్రమాన్ని చేయమన్నప్పుడు ద్రాక్షరసం కొదువుగా ఉన్నప్పుడు, అమ్మా నాతో నీకేమి పని? మరికొన్ని పర్యాయాలలో ఆయన తన శిష్యులతో ఒక గృహంలో ఉండినప్పుడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు బయట ఉన్నప్పుడు నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? మీరే కదా, దేవుని కుమారులే కదా నా తల్లియు నా సహోదరు అని లేఖన భాగాల్లో మనకు అనిపిస్తూ ఉంది. అయితే ఈ చివరి దినాలలో ఆయన మరికొద్ది క్షణాలలో ఆయన మరణించబోవట్లేదు. తన ప్రాణాన్ని అతడు పెట్టబోచున్నాడు.
ఎందుకంటే ఇదిగో ప్రాణము పెట్టుటకు ప్రాణాన్ని తీసుకున్నటకు నాకు అధికారం కలదని తెలియచేసిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. అయితే చూడండి, ఈ 3వ మాటలో ఉన్న పరమార్థాన్ని మనం కానీ గమనించుకున్నట్లయితే ఆయన తల్లిని సంతోషపరిచాడు. తల్లి పట్ల తనకున్న బాధ్యతలను వహించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన 30 సంవత్సరాలు భౌతికానుసారమైన యోసేపు అనబడిన తండ్రి ఆయన బాల్యదినములలోనే బహుశా 12 సంవత్సరాల తర్వాత ఆయన మరణించిన ఆ వ్యక్తిగా ఉన్నప్పుడు కుటుంబానికి జ్యేష్ఠుడు కాబట్టి తన తర్వాత తన యొక్క సహోదరులుగా పుట్టిన వారి యొక్క బాధ్యతను, తన కుటుంబ బాధ్యత అతడు నెరవేర్చడానికి ఒక కార్పెంటర్గా, ఒక వడ్రంగి వాణిగా ఆయన పనిచేసిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన 3.5 సంవత్సరాలు గొప్ప పరిచర్యను ఆయన జరిగించిన వ్యక్తిగా ఉన్నాడండి. అయితే మీరు అనుకోవచ్చు, మనం ఇలా ఆలోచించవచ్చు, మరి ఆయనకు ఆ సహోదరులు ఉంటే ఎందుకని తన యొక్క తల్లి బాధ్యతను తాను ప్రేమించిన యోహానికి అప్పగించాడు అంటే అప్పటికి తన సహోదరులు కానీ ఎవరు కూడా రక్షణ మారు మనసును ఆయన యందు విశ్వాసం ఉంచిన వారుగా లేరు. మనం కానీ లేఖన భాగంలో మనం కానీ చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక రాసిన యాకోబు కానీ, యోధా పత్రిక రాసిన యోధా కానీ ఆయన యొక్క సహోదరులుగా ఎంచబడ్డారు. అయితే ఆయన జీవించున్నంత వరకు కూడా వారు ప్రభు యొక్క మార్గముల యందు, ఆయన యొక్క బోధ యందు వారు విశ్వాసం ఉంచిన వ్యక్తులుగా లేరు. అయితే యేసు ప్రేమించిన వ్యక్తి, యేసు యొక్క హృదయాన ఆనుకొనిన వ్యక్తి అనబడిన ఈ యోహాను ఆయన నమ్మి తన తల్లి బాధ్యతను ఆయనకు అప్పగించిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కళ్ళ ఎదుటే తన కుమారుడు అనబడిన యేసుక్రీస్తు ప్రభుల వారు మరణిస్తూ ఉంటే ఏ తల్లి అయినా కానీ ఎలా మౌనముగా ఉండగలదండి? తన సొంత కుమారుడు మరణిస్తున్నాడు. ఎంతో వేదన, భయంకరమైన బాధ, ఎంతో శోకసంద్రంలో బహుశా ఎంతో విలపిస్తూ ఉంటున్న ఆ తల్లిని ఆయన చూస్తూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహానుకి ఆయన అప్పగించిన వెంటనే అక్కడ చూస్తారు కదా, అతడు ఆమెను తన ఇంట చేర్చుకునేనన్నమాట లేఖన భాగాలు మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవర్ గాడ్ ఈజ్ ద బ్యాలెన్స్ గాడ్, ద మ్యాన్ ఆఫ్ బ్యాలెన్స్. ఆయన పరలోక తండ్రిని ఆయన సంతోషపరిచాడు, భూలోక తల్లిని ఆయన సంతోషపరిచిన వాడిగా ఉన్నాడు. కుటుంబ బాధ్యతలైన పరిపూర్ణంగా నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. మరి మనం ఎలా జీవిస్తున్నాం? తల్లిదండ్రులకు మనం అవిధేయులుగా మనం ఉండకూడదు. తల్లిదండ్రులు మనము శపించకూడదు. తల్లిదండ్రులకు భయపడాలి. తల్లిదండ్రుల మాటను మనము నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రుల యొక్క ఉపదేశాలు మనము వినే వ్యక్తులుగా ఉండాలి. విశేషంగా ఆ విశ్వాస గృహము చేరిన వారిని అంటాడు తిమోతి. విశ్వాస గృహము చేరిన వారిని ఏంటండి, మనము వారిని ఆదరించాలి, ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. వారు ఎటువంటి వారులైనా కానీ, తల్లిదండ్రులు ఎటువంటి వారైనా కానీ వారిని మనము ప్రేమించి వారి పట్ల మనము కలిగి ఉన్న బాధ్యతను మనము నెరవేర్చే వ్యక్తులుగా నీవు నేను కూడా ఉండాలి. ఇంకా మనము కానీ లేఖన భాగాల్లో మనం కానీ చూసుకున్నట్లయితే చూడండి, సిలువ వేయబడిన క్రీస్తుకు ఆయన తల్లి అయిన మరియా కోల్పోతున్న లోటేంటో ఆయన గమనించాడు. ఏదండి, ఒక తల్లికి తన కళ్ళ ఎదుటే తన కుమారుడు మరణిస్తూ ఉంటే ఎంత భయంకరమైన వేదన చెప్పుకున్నాం కదా. ఆ లోటుని ఎవరైనా భర్తీ చేయగలరా? అయితే ఆయనకు మన లోటుపాట్లేంటో ఆయన సమస్తానైనా ఎరిగిన దేవుడిగా ఉన్నాడు. భర్తలు కోల్పోయిన స్త్రీలకు, తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలకు, భార్యను కోల్పోయిన భార్యలకు, భర్తలను కోల్పోయిన భార్యలకు ఏంటంటే ఆయన ప్రతి లోటును ఆయన తీర్చే దేవుడిగా ఉన్నాడు. ముదిము వచ్చే వరకు నేను నిన్ను విడువని ఎడబాయను, ఇదిగో చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను. మన లోటుపాట్లు ఏంటో, మన కష్టాలు ఏంటో, మన ఇబ్బందులు ఏంటో, మన ఇరుకులు ఏంటో, మన శోధనలు ఏంటో, మనము అనుభవిస్తున్న అవమానకరమైన పరిస్థితులు ఏంటో సమస్తాన్ని ఆయన ఎరిగిన దేవుడిగా ఉన్నాడండి. అవును, నతానీయులతో మాట్లాడతాడు కదా, ఇదిగో నువ్వు ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడు నేను నిన్ను చూచితిని అంటాడు. ఆయన భవిష్యత్ జ్ఞానం కలిగిన దేవుడండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ లోటుపాట్లు ఏమైనా కానీ ఆయన సమస్తానైనా ఎరిగిన దేవుడిగా ఉన్నాడు. అవును, తల్లి యొక్క లోటుని ఎరిగి ఆ యొక్క భర్తీని పూర్తి చేయడానికి తనకు తల్లికి ఒక ఆత్మీయమైన కుమారుణ్ణి
ఆయన అప్పగించిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం కానీ చూసుకున్నట్లయితే లేఖన భాగాలలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరియను అనేక మంది వ్యక్తులు ఈ లోకంలో ఒక దేవతగా, ఒక పుణ్యాత్మురాలుగా, అవునండి, ఆమె నిజంగా ఆమెను దండురాళ్ళందరూ అని రాయబడింది. కానీ ఆమె కూడా ఒక సాధారణమైన స్త్రీ మాత్రమే, స్త్రీమూర్తి మాత్రమే. మన తెలుగు బైబిల్లో అయితేనేమో అమ్మ అన్నమాట రాయబడింది. కానీ హీబ్రూ, గ్రీకు ఆ ప్రతులలో ఈ అమ్మ అన్న పదం దగ్గర ఉమెన్ అన్నమాట రాయబడింది. ఇంకా మనం కానీ చూసుకున్నట్లయితే ఆమె కానీ నిజంగా ఒక దేవత అయితే ఆమెకు ఒక సహాయము అవసరము లేనే లేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని గణ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నేటి దినాలలో మనం ఎలాగున్నాం? తల్లిదండ్రులు మనం ప్రేమించే వ్యక్తులుగా ఉన్నామా? వారి పట్ల మనం కలిగి ఉన్న బాధ్యతలను మనము నెరవేర్చే వ్యక్తులుగా నేను ఉన్నామా అని ఒకసారి మనము గమనించవలసిన వ్యక్తులుగా ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. తల్లిదండ్రుల పట్ల అవిధేయులుగా ఉన్నవారు ఏదండి, బుద్ధి లేని వారుగా, వారిని ఆ అవమానము చేసేవారు అపకీర్తిని పొందుతారని చెప్పేసి తల్లిదండ్రులను సన్మానించిన వాడు బుద్ధిహీనుడు అనబడతాడు. ఇదిగో వారి దీపము కారు చీకట్లో ఆరిపోతుంది, వాడు అదుపు లేకుండా తిరుగుతాడు. ఇదిగో వాని కన్నులు లోయ కాకులు పీకి వేస్తాయని అనేకమైన లేఖన భాగాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇంకా మనం కానీ చూసుకున్నట్లయితే దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క 10 ఆజ్ఞలు ఏంటంటే, ఒక ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అయితే అదే విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అంటాడు కదా, ఆ మాట నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్న మాటలో అది ఏంటంటే వాగ్దానము చేయబడిన మాట. ఏంటంట, తల్లిని తండ్రిని సన్మానిస్తే మనం ఏ విధంగా మార్చబడతామంటే దీర్ఘ ఆయుష్మంతులు అనే ఆ యొక్క వాగ్దానాన్ని మనము పొందుకుంటామని పౌలు రాస్తున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చాలామంది అన్ని విషయాల్లో బిజీగా ఉంటారు. ఒక బ్యాలెన్స్కరమైన జీవితాన్ని మనము జీవించాలి. ఏదంటే ఒక బ్యాలెన్స్ కలిగిన జీవితాన్ని నేను కూడా జీవించవలసిన వ్యక్తులుగా ఉన్నాం. ఏంటి బ్యాలెన్స్ అనే కానీ మనం కానీ చూసుకుంటే చాలామంది కుటుంబ విషయాల్లో బాధ్యతలు లేని వ్యక్తులుగా జీవిస్తారు. ఇదిగో దేవుడు నన్ను పరిచర్యకి పిలిచాడు, ఇదిగో నేను దేవుని మందిరంలో ఒక పనివాడుగా దేవుడు నన్ను పిలిచాడు, నేను యొక్క దేవుని పనిలో బిజీగా ఉండి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తులు నేటి దినాలలో కూడా లేకపోలేదు. మనం కానీ లేఖన భాగాలు మనం కానీ ధ్యానం చేసుకున్నట్లయితే ఇదిగో సంఘంలో ఎవరైనా అధ్యక్షులుగా ఉండవలసిన వారు ఎలా ఉండాలంటే అండి, మొదట తన యొక్క కుటుంబాన్ని తన కుటుంబాన్ని పరిపాలించే వ్యక్తిగా ఉండాలి. తన కుటుంబం యొక్క బాధ్యతలు నెరవేర్చవలసిన వారుగా ఉండవలసిన వారుగా ఉండాలని అనేక పత్రికల్లో, తీతు పత్రికలు కానీ తిమోతి పత్రికలు కానీ పౌలు విశేషంగా వారి గురించి అనేకమైన విషయాలు అక్కడ మనకు రాస్తూ ఉన్నాడు. అయితే చర్చి పనుల్లో మనం బిజీగా ఉంటాం, కుటుంబ విషయాల్లో మనము నిర్లక్ష్యంగా ఉంటాం. అయితే మనం ఎలా ఉండాలంటే, అవును, దేవుని పనుల్లో మనము పరిపూర్ణంగా ఉండినా కానీ కుటుంబ విషయంలో, కుటుంబ బాధ్యతల విషయంలో మనము ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా మనము కూడా వారి పట్ల మనం కలిగి ఉన్న బాధ్యతను మనము నెరవేర్చవలసిన వ్యక్తులుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు తన దగ్గర ఉన్న యోహానుని ఆయన నమ్మిన వ్యక్తిగా ఉన్నాడు. ఏదండి, ఆయన నమ్మాడు. ఈ రోజులో మనము కూడా ఇదిగో నేను విశ్వాసిని, నేను దేవుని బిడ్డని అని మనం చెప్పుకుంటున్నాము. కానీ మన విశ్వాసాన్ని, మన భక్తిని చూసి ఆయన మన పట్ల ఆయన నమ్మకత్వం కలిగి ఉన్నాడా? మనం చెబుతున్నాం సరే, దేవుడు మనల్ని నమ్మే వ్యక్తిగా ఉన్నాడా? నమ్మి మనకు కొన్ని బాధ్యతలైన అప్పగించే వ్యక్తిగా ఉన్నాడా? చూడండి, ఈ యొక్క యోహానును ఆయన నమ్మి తన యొక్క తల్లి బాధ్యతలను ఆయనకు అప్పగించిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే దేవుడు మనకు కూడా అనేకమైన బాధ్యతలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏంటా బాధ్యతలు? ఇదిగో మనకు ఇవ్వబడిన మన కుమారులు కానీ కుమార్తెలు కానీ వారిని మనము సన్మార్గంలో నడిపించాలి. ఏదండి, సన్మార్గంలో వారు దేవుని యొక్క కుమారులుగా మొదటగా మనం చూసుకోవాలి. ఏదండి, వారు దేవుని యొక్క బహుమానము, వారు దేవుని బిడ్డలు. మనము వారిని పెంచి మరలా దేవునికి మనం అప్పగిస్తామని దేవాతి దేవుడు వారిని మనకి అప్పగించాడు. అంత మాత్రమే కాదు, రక్షించబడిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఏంటండి, మరణం వరకు కూడా మనం ఎట్లా ఉండాలంటే అండి, నమ్మకముగా ఉండటం మాత్రమే కాదు, కానీ
సర్వలోకానికి ఏం చేయాలంటే అండి, సువార్త వ్యాపకము విషయంలో సహకారులుగా ఉండాలి. సువార్తను ప్రకటించే వ్యక్తులుగా నీవు నేను కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మొర్దెకై కానీ మనం కానీ చూసుకున్నట్లయితే తన యొక్క వంశము, తన యొక్క వంశవాళి సమస్తము కూడా ఆ యొక్క నాశమైపోతున్న దినాలలో ఎంతో బాధ్యత కలిగి తన కోసం, తన కుటుంబం కోసం మాత్రమే కానీ తన జాతి కొరకు కంకరమ కొట్టుకొని బాధ్యత కలిగి గోనుపట్ట వేసుకొని రోధించిన వ్యక్తిగా ఉండి, ఇది ఆ సింహాసనములో ఒక రాణిగా ఉన్న ఆ యొక్క ఎస్తేరుకు ఏందండి సమాచారం పంపిస్తున్నాడు. నీవు కూడా ఇప్పుడు నువ్వు ఆ క్షణంలో ఉన్నావంటే బహుశా దీనికోసమేమో, అయితే నువ్వు ఆ బాధ్యతను నీవు నెరవేర్చు. ఒకవేళ ఆ బాధ్యతను కానీ నువ్వు కానీ నెరవేర్చకపోతే సహాయము వేరొక దిక్కును వస్తుందని చెప్పేసి మొర్దెకై తెలియచేస్తున్నాడు. ఇదిగో చూడండి, మోషే దగ్గర యెహోషువ ఎంతో బాధ్యతగా ఉన్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు. తర్వాత మోషే తర్వాత నాయకత్వాన్ని యెహోషువ తీసుకున్నాడు. ఎలీషా దగ్గర ఏలియా దగ్గర ఎలీషా ఎంతో బాధ్యతగా ఉన్నాడు. తన బాధ్యతలన్నీ చక్కగా నెరవేర్చడం నమ్మకంగా ఉన్నాడు కాబట్టి 200 బల అభిషేకాన్ని పొందుకున్నాడు. అయితే గెహజీ దానిని పొందలేకపోయాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ యొక్క ఈ మూడవ మాటలో దేవుని యొక్క ప్రేమ కనిపిస్తుంది. దేవుని యొక్క ప్రేమ కుటుంబం పట్ల, నేటి దినాలలో కుటుంబ బాంధవ్యాలలో ప్రేమను కోల్పోతున్న వారుగా ఉన్న సహోదరులే రక్తాన్ని ఒలికించుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలలో విభేదాలు కలిగి, ఆస్తుపాస్తుల విషయాలలో, భౌతికానుసారమైన విషయాలలో, చిన్న చిన్న మాట వల్ల కలిగే ఆ యొక్క ప్రతిస్పందన, ఆ యొక్క వ్యతిరేక భావజాలలో తమ యొక్క సొంత కుటుంబుల ఒక రక్తాన్ని ఒలికించే వారి పట్ల ప్రతీకారము తీర్చుకోవాలని ఎంతో కోపంతో, ఎంతో ప్రతీకార దీక్షతో మెలిగేవారు నేటి దినాలు అనేక మంది జీవిస్తున్నారు. ప్రతిరోజు మనం చూస్తున్నాం కదా. అయితే మనం ఎలా ఉండాలంట, మనము ప్రేమించాలి, మనము ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. మన కుటుంబం పట్ల, మన బాధ్యతల పట్ల మనము ప్రేమను నీవు నేను కూడా వ్యవహరించే వ్యక్తులుగా నీవు నేను కూడా ఉండవలసిన వారుగా ఉన్నాం. దేవుని గణ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూడవ మాటలు ఒక ప్రవచన వాక్కు నెరవేర్చబడింది. ఆ మాట ఏంటి తెలుసా? లోకాసు వార్త 2వ అధ్యాయం మనం కానీ చూసుకున్నట్లయితే, లోకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను. చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయము. సిమియోను ఆ యేసు తల్లి అయిన మరియతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని తన తల్లి అయిన మరియతో చెప్పాను. ఇంకా ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అవునండి, శిలువ మరణం అంటే వివాదాస్పదమైన గుర్తు. ఏదండి, వివాదాస్పదమైన గుర్తుగా ఇతడు అనేకులు పడుటకు లేచుటకు ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నిలుచున్నాడని ఆయన బాల్య దినముల యందే ఆ యొక్క 8వ రోజునే సిమియోను ఆ బిడ్డను చేతిలో ఎత్తుకొని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆ బాలుడైన యేసు ప్రభు వారిని చేతిలో ఎత్తుకొని ఈ ప్రవచనాన్ని తెలియచేస్తే, ఆ ప్రవచన వాక్కు ఏ విధంగా నెరవేర్చబడిందంటే, శాపభరితమైన శిలువ మరణానికి ఆయన అప్పగించబడ్డాడు. ఏందండి, శాపకరమైన శిలువ మరణానికి ఆయన అప్పగించబడ్డాడు. ఎవరి నిమిత్తము? మన నిమిత్తము, మన దోషాల నిమిత్తము, మన అతిక్రమాల నిమిత్తము ఆయన పాపిగా మార్చబడ్డాడు. పాపభారం అంతే కూడా, సర్వలోక మానవాళి పాపభారం అంతే కూడా ఆయన మీద మోపబడి ఉంది. అటువంటి గొప్పమైన మహాసంగ్రమంలో కూడా ఆయన తన తల్లి పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమను, బాధ్యతను ఆయన మరువలేదండి. మనము కూడా కొన్ని పనుల్లో ఉద్యోగరీత్యా మనము కలిగి ఉన్న ఆ యొక్క వ్యవహార శైలి రీత్యా అనేకమైన పనులు మనము నిమగ్నమైపోతున్నప్పుడు కుటుంబాన్ని, బిడ్డలను మనము పట్టించుకునే వ్యక్తులుగా మనము ఉండకూడదు. వారి పట్ల మనం కలిగి ఉండవలసిన ప్రతి బాధ్యతను నీవు నేను కూడా నెరవేర్చవలసిన వ్యక్తులుగా నీవు నేను కూడా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట నన్ను చెప్పమంటారా? ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వారి కోసము మరియా ఎన్ని అవమానాలు పొందిందండి. ఎంతగా ఆవిడ
ఏదండి ఎంతగా మనోవేదన ఆమెను అనుభవించిన స్త్రీగా ఉంది. చూడండి ఆయన యొక్క ఏదండి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జననము కోసం ఆమె ఎట్లా మార్చబడిందంటే ఒక హీనురాలుగా ఎంచబడింది, ఒక అవమానం పొందిన స్త్రీగా ఎంచబడింది. అతని కొరకు ఎన్నో ప్రయాసలు పడింది, నిందను భరించింది. అయితే దేవాతి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమెను దండిరాలుగా మార్చాడు. ఏంటండి ఇక మీదట ఈ లోకంలో ప్రజలందరూ కూడా నిన్ను ధన్యురాలు అన్నాడు. ఆ ధన్యురాలను దేవుడు మరవలేదు, విడిచిపెట్టలేదు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక సాధనముగా ఎంచబడిన స్త్రీ మరియా. ఆయన ఈ లోకానికి రావడానికి ఒక సాధనముగా ఎంచబడిన స్త్రీ. దేవుని యొక్క ఏదండి సర్వ చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చబడటానికి ఒక సాధనముగా ఏర్పాటు చేయబడిన స్త్రీ ఆ స్త్రీ. దేవాతి దేవుడు మన పట్ల అనేకమైన బాధ్యతలు కలిగి ఉన్నాడు కదా, మన జీవితం పట్ల కూడా అనేకమైన దేవుని చిత్తాన్ని ఆయన కలిగి ఉన్నాడు కదా. మనము కూడా ఆ ప్రకారంగా మనము కూడా కలిసి జీవిద్దాం. అటు కృపణ దేవుడు మనకు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం కానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క 3వ మాటలు, అమ్మా ఇదిగో, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అవునండి, ఎవరు కుమారులు, ఎవరు తల్లి? ఈ లోకంలో విశ్వసించిన వారమందరము కూడా ఏదండి మనం అందరము కూడా ఇప్పుడు ఒకే రక్తము చేత ఒకే ఆ శరీరాన్ని తీసుకొని, ఆయన కలువరి శిలువలో బలియాగమైన ఆ శరీరాన్ని తీసుకుని నీవు నేను కూడా ఏ విధంగా మనం మార్చబడుతున్నామంటే, మనము ఏలేదండి ఒకే ఇంటి వారిగా మార్చబడుతున్నాం. ఆయన శరీరంలో మనము భాగస్థులుగా మార్చబడుతున్నాం. ఆయన శిరస్సు అయితే ఆయన శరీరంలో నీవు నేను కూడా ఒక భాగముగా ఎంచబడ్డాం. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంట? ప్రతి వారి పట్ల, సమాజం పట్ల, కుటుంబం పట్ల, సంఘము పట్ల, సార్వత్రిక సంఘం పట్ల బాధ్యతను కలిగిన వ్యక్తులుగా, ప్రేమను కలిగిన వ్యక్తులుగా, దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని మనము నెరవేర్చి పరలోకపు తండ్రిని భూలోకము విషయంలో మన సొంత తల్లిదండ్రులను, మన కుటుంబాన్ని వారిని ప్రేమించే వ్యక్తులుగా, వారి బాధ్యతను మనము నెరవేర్చే వ్యక్తులుగా మనము ఉండులాగన మనము ప్రయత్నం చేద్దాం. అటువంటి కృపను దేవాతి దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ మాటలు మన విడికలోడు దీవించునుగాక. మహాగణుడమైన మా దేవ జీవాధిపతి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా నీకు వేవేల కొలది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, ఈ యొక్క శుభ శుక్రవారపు దినాన మీరు కలువరి శిలువలో మా కొరకు బలియాగమై మీరు నెరవేర్చిన ప్రతి వాగ్దానాన్ని మా జీవితంలో ప్రభువా మీరు స్థిరపరచమని ప్రభువా అడిగి పెడుకున్నాం తండ్రి. సహాయం దయచేయండి. ఈ 3వ మాట ద్వారా అవునయ్యా, తల్లిదండ్రుల పట్ల మేము కలిగి ఉండవలసిన బాధ్యతను మీరు మరలా మరొకసారి మీరు మాకు తెలియజేశారు తండ్రి. అవునయ్యా, భూలోకంలో ఉన్న తల్లిదండ్రులు మాత్రమే కాదు కానీ పరమందు ఉన్న మా యొక్క తండ్రి అయిన నిన్ను, దేవాతి దేవుడు నిన్ను కూడా ప్రభువా నేను మహింపరిచి గణపరిచే వ్యక్తులుగా మేము వండే కృపణ దండిత మీరు మాకు దయచేయండి. దేవానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మా లోటుపాట్లన్నీ మీరు ఎరిగిన వ్యక్తిగా మీరు ఉన్నారు తండ్రి. మీరు సమస్తాన్ని ఇదిగో ప్రభా మీరు సమస్తాన్ని మా జీవితంలో ఏదైనా మీరు చేయగలిగిన నమ్మదగిన దేవుడిగా మీరున్నారు తండ్రి. మీరు విడువని ఎడబాయిన దేవుడిగా మీరున్నారు. మీరు కృప చూపే దేవుడిగా మీరున్నారు దేవా. సహాయం దయచేయండి. ఎందరైతే ప్రభు యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి కలిగిన సొత్తంతట ప్రభు మీరు దీవించండి. ఆశీర్వాదానికి వారసులుగా మీరు మార్చండి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇంకని ఎవరైనా రక్షణ మార్గంలోనికి రాకపోతే రక్షణ పొందుకొని వారిని, వారి కుటుంబాలను రక్షించుకోవడానికి ప్రభు బాధ్యత కలిగిన కుటుంబంలో ఉన్న ప్రభు యవనస్తులను, తల్లులను, తండ్రులను మీరు లేవనెత్తని కృప చూపండి. క్రీస్తు యేసు యొక్క బలియాగము ద్వారా ఇదిగో ప్రభువా మాకు ఇవ్వబడిన ప్రతి విమోచనను, ప్రతి ఆశీర్వాదాన్ని మేము మా కుటుంబంలో స్వతంత్రించుకుని గొప్ప ధన్యకరమైన జీవితంలో మాకు దయచేయమని మరక్షుడు మా నాథుడైన నతడి యేసుక్రీస్తు అద్వితీయమైన నామాన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము మా ప్రియ పరలోకమున మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు కృప మీకు సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.